మెదక్ జిల్లా కల్చారం మండలం రంగంపేట గ్రామంలో మండల ప్రణాళిక గణాంక అధికారి వై కృష్ణ 2025-2026 సంవత్సరం వర్షాకాలం సీజన్కి సంబంధించి పంట కోత ప్రయోగ పరీక్షను నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళా రైతు పోషాల మానెమ్మ భర్త దుర్గయ్యకు చెందిన వరి పొలంలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఓ కృష్ణ మాట్లాడుతూ 25 మీటర్ల చదరపు విస్తీర్ణంలో గల వరి పంటను నూర్పిడి చేసి ధాన్యాన్ని తూకం వేయగా 18.120 కిలోల దిగుబడి వచ్చిందని అన్నారు. ఈ ప్రయోగం ఆధారంగా ఒక్కో హెక్టార్కు వచ్చే దిగుబడి శాతాన్ని అంచనా వేస్తున్నారు. మండలంలోనే వేస్తే ప్రధాన పంటలపై ఈ పంట కొత్త ప్రయోగ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. ఈ ప్రయోగాల ద్వారా జిల్లా స్థాయిలో ఉత్పాదకతను అంచనా వేయుటకు, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో స్థూల ఆదాయాన్ని లెక్కించటకు, పంటల వారీగా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాల అనుమతులు ఈ సమాచారం తోడ్పడుతుందని అన్నారు. పంట కోత ప్రయోగ పరీక్ష కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ చారి, డివిజనల్ ఉప గణాంక అధికారి జ్యోతి, గ్రామ జీపీఓ ఎండి హుసేన్ రైతులు పాల్గొన్నారు.